బ్రేకింగ్ న్యూస్ పవన్ కళ్యాణ్ రేపు బాధ్యతలు తీసుకోబోతున్నారు. తొలిసారి సచివాలయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆయన సచివాలయానికి రాగానే ఆయన ఛాంబర్ కాకుండా సీఎం చంద్రబాబు ఛాంబర్కి వెళ్లారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నేరుగా చంద్రబాబు ఛాంబర్కే పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తొలిసారి సెక్రటేరియట్కి వచ్చిన పవన్ కళ్యాణ్కు ఘనంగా వెల్కమ్ చెప్పారు. అక్కడ ఉన్న ఉద్యోగులంతా కూడా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్కు దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. పవన్ కళ్యాణ్ చూడటానికి సచివాలయంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఎదురు చూశారు. రెండో బ్లాక్లోని పవన్ ఛాంబర్ దగ్గర కోలాహలం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆయన ఛాంబర్కు రావటానికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఆయన ఛాంబర్కి వెళ్ళటానికి ముందే నేరుగా సీఎం ఛాంబర్కే పవన్ కళ్యాణ్ వెళ్లారు. రేపు డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతూ ఉండటం, ఆయన ఛాంబర్ రెడీ కావడంపై మీ అభిప్రాయం ఏంటో ప్రజలుగా మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ ఆయన ఛాంబర్కి వెళ్ళి చూడకుండా నేరుగా సీఎం ఛాంబర్కి వెళ్ళటానికి కారణం ఏంటి? ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఎస్ సార్ రోహిత్, యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం అయితే కాస్త ముందుగా పవన్ కళ్యాణ్ సెక్రటరియట్కి రావాలి. సెక్రటరియట్కి వచ్చి తన ఛాంబర్ను ఒకసారి చూసుకుని తర్వాత ముఖ్యమంత్రితో డిప్యూటీ సీఎం కలవాల్సిన పరిస్థితి షెడ్యూల్, యాజ్ పర్ షెడ్యూల్. అయితే అక్కడి నుంచి రావడమే దారి పొడుగున రైతులు, అమరావతి రైతులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా దారి పొడుగున ఆయనకి ఘన స్వాగతం పలికిన నేపథ్యంలో సెక్రటరియట్ మొత్తం కూడా ఆయనకి చుట్టూ నిండిపోయిన పరిస్థితుల్లో జనాలు పెద్ద ఎత్తున నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గదిలో ఆయన చేరుకున్నారు. నేరుగా కాస్త ఆలస్యం అవుతుందన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నేరుగా ముందుగా ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలవడానికి ఫస్ట్ బ్లాక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అంతా కూడా ఆయనకి ప్రత్యేకమైన భద్రతను కూడా పెంచిన పరిస్థితి అయితే చూసాం ఉదయం నుంచి. ఆయనకి వై కేటగిరీ పెంచారు, తర్వాత భద్రత కూడా పెంచారు. ఒకట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఆయన స్వాగతం పలిచే ప్రక్రియ అయితే చేశారు. అక్కడ తర్వాత రెండో బ్లాక్కి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన రూమ్ని చూసుకొని ఒకసారి ఇక్కడి నుంచి బయలుదేరుతారు. లేదు బహుశా అందరూ రేపు బాధ్యతలు తీసుకుంటారని చెప్పి అంటున్నారు, కానీ రేపు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. కారణం ఇప్పటికీ బ్లాక్లో అంటే 212 బ్లాక్లో కొన్ని అవసరాలని తర్వాత ఇవన్నీ మార్చాలన్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు ఏదో చేయబోతున్నారు. ఈరోజు ఉదయాన్నే తన క్యాంప్ ఆఫీస్ని కూడా చూసుకుని ఓకే చేశారు. దాంట్లో కూడా చిన్న 2-3 కొంత గ్యాప్ని వాటన్నింటినీ మార్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వాటిని మార్చిన తర్వాత అలాగే ఇక్కడ కూడా ఈరోజు ఆయన వచ్చి చూస్తారు. లేదు హెవీగా ఇప్పుడు మనం కానీ చూసుకుంటే రెండవ బ్లాక్ మొత్తం కూడా పవన్ రాక్ కోసం వెయిట్ చేస్తుంది. లోపలందరూ కూడా మహిళలు ఉన్నారు. తర్వాత పైన స్ట్రైట్స్లో ఆయన అభిమానులు ఉన్నారు. పెద్ద ఎత్తున క్రౌడ్తో నిండిపోయింది. పవన్ రెండవ బ్లాక్ ఈ మధ్యకాలంలో ఇంత క్రౌడ్తో కనపడుతున్న పరిస్థితి అయితే లేదు. పెద్ద ఎత్తున క్రౌడ్తో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఫర్దర్గా రేపు జరగబోయే కార్యక్రమం ఉంటుందా లేదా అని కూడా తెలియదు పూర్తిగా. అంటే ఒక అంచనాకైతే రేపు ఎటువంటి పరిస్థితుల్లో చేస్తారని ముందుగా ప్రకటించారు, కానీ ఈరోజు వస్తున్న పరిస్థితులను బట్టి కొంత ఇదైతే ఉంది. పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో సీఎం గారితో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు కూడా లోపలికి వెళ్ళారు. మంత్రి నారాయణ కూడా లోపలే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కాసేపు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సెకండ్లోకి వస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు కొంత డౌట్గా ఉంది. పరిస్థితులు లోపలంతా ఫుల్ క్రౌడ్ ఉంది. తీసుకుని ఓకే అనుకుంటే ఓకే. ఎస్, ఇంకా సీఎం ఛాంబర్లోనే ఉన్నారు. మనం చూడొచ్చు ఆయన కాన్వాయ్ కూడా సీఎం ఛాంబర్కి ముందు డిప్యూటీ సీఎం ఛాంబర్ ఆయన వాహన శ్రేణి అంతా కూడా అక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరో ఒక 5-10 నిమిషాలు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. మంత్రి నారాయణ కూడా లోపల ఈ మీటింగ్లో జాయిన్ అయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా అందుబాటులో ఉన్న మంత్రులందరూ ఇక్కడికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికేందుకు ఉదయం నుంచి కూడా అంటే ఆయన బయలుదేరి వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా దారి పొడవునా అమరావతి రైతులు కావచ్చు, లేకపోతే వివిధ రకాల అభిమానులు కావచ్చు, సంఘాల నాయకులు కావచ్చు, మొత్తం కూడా రోడ్డు నిండా పూలతో స్వాగతం పలికిన పరిస్థితి అయితే మనం చూసాం. పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే ఆయన స్వాగతం పలికారు. ఇటీవల కాలంలో
మొన్న మొదటి రోజు డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా స్వాగతం పలికారో అదే స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా స్వాగతం పలికిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో లోపల ఇప్పుడు జరుగుతున్న మీటింగ్లో డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో పవన్ కళ్యాణ్ కూడా మీటింగ్కి హాజరవుతున్నారు. ప్రధానంగా ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న మీటింగ్ సంబంధించిన అంశం అయితే చంద్రబాబుతో ఈరోజు మీటింగ్తో ప్రధానంగా ఏదైతే అన్నప్రసాదనకు సంబంధించిన ఇది ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన ఒక ఇదైతే చేయబోతున్నారు. కాన్వాయిస్ బహుశా మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరి సెకండ్ కూడా మీటింగ్కి నారాయణ కావచ్చు, తర్వాత ఇతర మంత్రులందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో డిప్యూటీ సీఎం కూడా కూర్చుంటారా లేదా అనేది ఇప్పుడు తెలియాలి. ముఖ్యంగా అయితే ఫస్ట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో చంద్రబాబును సీఎం గారిని కలవడానికి మాత్రం పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళారు. ఇంకా అది కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూడాలి. ఓకే, కృష్ణమోహన్ ఆయన రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పవర్ స్టార్గానే చూస్తారు. పవన్ కళ్యాణ్ చూడటానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంటారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్తో ఈ రోజున సెక్రటేరియట్లో రేపటి నుంచి వర్క్ చేయాలి. సో డైలీ వాళ్ళ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంటారు. సో ఉద్యోగుల్లో ఎలాంటి ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది? నిజంగా ఉద్యోగుల్లో మాత్రం చాలా ఎక్సైట్మెంట్ అయితే కనపడుతుంది. చాలామంది బ్లాకుల్లో ఉన్న ఎంప్లాయీస్ తమ తమ స్థలాల నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా చూద్దామా ఆయనకు గ్రీటింగ్ చెప్పడానికి మొత్తం లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చాలామంది తమ స్థానాలని వదిలేసి రెండో బ్లాక్కి చేరుకున్నారు. లోపలంతా ఎంప్లాయీస్తోనే నిండిపోయింది. ఎంప్లాయీస్ ఫస్ట్ అండ్ సెకండ్ బ్లాక్స్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం కూడా సెకండ్ బ్లాక్కి చేరుకున్నారు. అందరూ ఫస్ట్ సెకండ్ బ్లాక్కి వస్తారు కాబట్టి ఇక్కడ విషెస్ చెప్తామనే యాంగిల్లోనే ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సెక్రటరియట్ ఎంప్లాయీస్లో మాత్రం కొంత యాంగ్జైటీ ఉంది. నిజంగానే పవన్ కళ్యాణ్ని కలవడం, పవన్ కళ్యాణ్ని చూడాలనే ఒక ఇది కలవడం, వీటన్నిటికీ సంబంధించి కొంత వాళ్ళలో ఇదైతే కనబడుతోంది. వాళ్ళు ఇంకా లోపల వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. లోపలికి ఇందాకే కొన్ని విజువల్స్ నేను పెట్టాను కూడా, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి లోపలనే. కాకపోతే కనబడుతుంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ని చూడాలి, పవన్ కళ్యాణ్ని కలవాలి అనే ఒక యాంగ్జైటీ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది వాళ్ళ ముఖాల్లో. రైట్ కృష్ణమోహన్, కానీ ఆయన నేరుగా ఆయన ఛాంబర్ దగ్గరికి వెళ్లకుండా రావడమే సీఎం ఛాంబర్ దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇంతసేపటి నుంచి వాళ్ళ మధ్య ఏ విషయం గురించి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది? బేసిక్గా ముఖ్యమంత్రి గారు ఆయన ఆల్రెడీ వేచి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కంటే కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వచ్చేసారు క్యాంప్ ఆఫీస్లో, తన సీట్లో ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారు వేచి ఉన్నారన్న విషయం డిప్యూటీ సీఎంకి తెలిసినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ముందు డిప్యూటీ సీఎంని అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన సీఎం గారిని కలవాలి. సీఎం గారు వేచి ఉన్నారన్న విషయం తెలిసినప్పుడు డెఫినెట్గా ఆయన ముందు సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆ ప్రోటోకాల్నే ఆయన ఫాలో చేశారు తప్పితే అంటే అందులో కొంత ఆయన రావడం కొంత ఆలస్యం కూడా జరిగింది. కాబట్టి మధ్యలో రైతులు అందరూ కూడా ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు, ఆయనతో మాట్లాడాలనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంత ఆలస్యమైంది. అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంపస్లో వచ్చేసారు, తన బ్లాక్లోకి వచ్చేస్తే తన సీట్లో ఉన్నారు. సో ఈ సమయంలో ఆయన చెప్పిన టైం ప్రకారం ఆయన కావాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత కావాలంటే తన బ్లాక్ వస్తారు, తన బ్లాక్లో ఉన్న అది చూసుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన బ్లాక్లోకి వచ్చి ఇక్కడ చూసుకుని మరి ఇంకో 10 నిమిషాలు ముఖ్యమంత్రి గారిని వేచి ఉంచడం సరైన పద్ధతి కాదు. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఖచ్చితంగా ముందు ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడికి వెళ్ళారు. కానీ ఆయన అనుకున్న అంచనా ప్రకారం ముందు తన రూమ్ చూసుకుంటారు. ఈ లోపల సీఎం గారు వచ్చిన తర్వాత వెళ్ళి కలుద్దామని అనుకున్నారు. కానీ దానికంటే ముందే సీఎం గారు ముందు వచ్చేసారు కాబట్టి డెఫినెట్గా ఆయన ముందు సీఎం గారి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. కాకపోతే ఇప్పటికే అన్న క్యాంటీన్కి సంబంధించిన మీటింగ్ కూడా జరుగుతుంది. నారాయణ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. బహుశా ఆ మీటింగ్లో ఆయన శాఖగా అది కాదు కాబట్టి అయినప్పటికీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూర్చోవచ్చు. కాకపోతే ఆయన కూర్చుంటున్నారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు బయటకు వస్తే కానీ ఆ విషయం ఆయన ఆ మీటింగ్లో కూర్చున్నారా ఏంటి, ఆయన బాధ్యతలు తీసుకోవడంలో ఏంటి ఇంకా జాప్యానికి కారణం ఏంటి? రేపే తీసుకుంటున్నారన్న దాంట్లో ఇంకా క్లారిటీ రాకపోవడానికి కారణం ఏంటి? ఏం లేదు. ఆయనతో పాటు ఇప్పుడు ఆయన ఒక కొత్త గృహ ప్రవేశం చేయాలనుకున్నారు, ఇంటికి వెళ్ళారు, విజయవాడలో ఇల్లుని చూశారు. గతంలో ఆ ఇల్లు బొత్స సత్యనారాయణ వాడుతున్నారు. అంతకుముందు దేవినేని ఉమా వాడారు, దేవినేని ఉమా తర్వాత అనిల్ వాడారు, తర్వాత బొత్స సత్యనారాయణ తీసుకున్నారు. బొత్స సత్యనారాయణ కూడా వాళ్ళ మనుషులు తనకున్న కొన్ని ఆస్ట్రాలజీ లేకపోతే కొన్ని దాని లెక్క ప్రకారం ఆయన ఏమైనా చిన్న మార్పులు ఉంటే ఆ మార్పులు చెప్పారు. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి ఈరోజు ఉదయం చూశారు, దాంట్లో కూడా కొన్ని మార్పులు చెప్పారు. సో ఈరోజు తన బ్లాక్కి 202 బ్లాక్కి
రావాలనుకున్నారు. 212కి వస్తున్నారు, ఆల్రెడీ 1కి వచ్చారు. బహుశా వస్తే ఆ 212 చూసుకొని బహుశా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. అంతకంటే వేరే ఉద్దేశం ఏం లేదు. తన బాధ్యతలు తీసుకోవడంలో వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. బహుశా బాధ్యతలు తీసుకోవడానికి ఒకటిలో కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ తన కార్యాలయంలో తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం మీదనే ఆయన ఇంకా వేచి ఉన్నారు. బహుశా రేపు అంటున్నారు, కానీ ఈ లోపల ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ కానీ అయిపోతే రేపుకి ఫిక్స్. కానీ నాకు అందుతున్న సమాచారం అయితే రేపు బహుశా ఉండకపోవచ్చు అనేది కొంచెం చర్చ జరుగుతుంది. ఎందుకంటే 21, 22 మళ్ళీ అసెంబ్లీ జరగబోతుంది. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు అందరూ కొత్తగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా సాధ్యమైనంత త్వరలో 1-2 రోజుల్లోనే రేపు సాయంత్రానికో లేకపోతే ఎల్లుండి లోపల ఆయన బాధ్యత తీసుకునే ఇది కూడా క్లియర్ అయిపోతుంది. దాంట్లో వేరే ఆలోచన అయితే ఏం లేదు. కొంత టైము తర్వాత ఆ సమయాభావం వల్లనే కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పటికీ చాలామంది మంత్రులు ఇంకా బాధ్యత కేవలం 5-6 మంది మంత్రులు మాత్రమే ఇప్పటి వరకు ఓవరాల్గా తీసుకున్నారు. తర్వాత లోకేష్ కూడా ఇప్పటి వరకు తీసుకున్నారు. లోకేష్ కూడా 21 కానీ లేదు 20 కానీ తీసుకుంటారని కూడా కొంత సమాచారం ఉంటుంది. అంటే వాళ్ళ ఆ పేరు బలానికి బట్టి కొంత ఆస్ట్రాలజీ అన్నీ కూడా నమ్ముతారు కాబట్టి ఆ దిశగా వాళ్ళు ఆ పేరు బలం మీద ఉన్న సమయంలో తీసుకుంటే మంచిది అనే దాని మీద బట్టే ఆ వ్యవహారం అయితే నడుస్తోంది. బహుశా రేపు ఎల్లుండిలో ఖచ్చితంగా బాధ్యతలు కూడా తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది రోహిత్. సో అక్కడైతే యాక్టివిటీ కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఛాంబర్ అంతా ఎలా ఉంది చూసుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇప్పుడు మనం కానీ చూసుకుంటే ఇప్పుడు లోపలికి మనం అనుమతించలేం కానీ లోపలికి పోలేం కానీ, కాకపోతే ఇప్పుడుకి అక్కడి నుంచి వచ్చిన తర్వాత 212 బ్లాక్ ఈ 2వ బ్లాక్లో ఉంటుంది కాబట్టి ఈ 2వ బ్లాక్ లోపలకి ఆయన వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇప్పటికే చాలామంది అభిమానులు లోపల వేచి ఉన్న పరిస్థితి. మనం 2వ బ్లాక్ల నుంచి కానీ చూసుకుంటే 2వ బ్లాక్కి సంబంధించి చాలామంది మహిళలు ఇక్కడి నుంచి వేచి ఉన్న పరిస్థితి. ఎంప్లాయీస్ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం వచ్చిన. చూడొచ్చు ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్కి పట్టలేదు. ట్రా పర్లేదు, ఎందుకు భయపెట్టరా? ఏ ఇటు వచ్చారు? ఏ డిపార్ట్మెంట్? మాది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఎవరి కోసం? పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తాం. అవును సార్. సో ఇప్పుడు మీరు విధుల్లో ఉన్నారు కదా? అవును సార్, కానీ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం సార్, అంత చూద్దాం అనేసి వచ్చాను సార్. సో ఎంతమంది వచ్చారు మీ 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 శాఖకు సంబంధించి కావచ్చు, ఇంకా లోపల చాలామంది ఉన్నట్టున్నారు? అందరం వచ్చాం సార్, అందరం వచ్చాం సార్ని చూద్దాం అనేసి వచ్చాం సార్. ఇది రోహిత్, అంటే పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ అటువంటిది. పవన్ కళ్యాణ్కి సంబంధించిన క్రేజ్లో మనం కానీ చూసుకుంటే లోపలికి చాలామంది వేచి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితులైనా పవన్ కళ్యాణ్ ఒకసారి చూడాలి, ఆయనతో విషెస్ చెప్పాలి. మొదటిసారి ఆయన అక్కడికి వస్తున్నారు కాబట్టి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయాలి అనేది చాలామంది. ఇక ఫస్ట్ ఫ్లోర్లో జనసేన అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అంటే ఆయన ఛాంబర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. 212 మధ్యలో పూర్తిగా అయితే ప్యాక్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఇప్పటికీ జనసేన నినాదాలతో పవన్ కళ్యాణ్ తాలూకా అంటూ అభిమానులు పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది ఎంప్లాయీస్ కూడా బయటకు వచ్చి తమ అభిమాన నేతను విషయం చెప్పాలని ఒక ప్రయత్నంలో పెద్ద ఎత్తున చేస్తున్న ప్రయత్నం అయితే చూస్తున్నాం. అయితే ఓవరాల్గా ఇక్కడ వన్ థింగ్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపటి నుంచి కృష్ణమోహన్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసిన దృశ్యాలు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం సెక్రటేరియట్కి వచ్చారు. సెకండ్ బ్లాక్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఆయన ఛాంబర్ ఉంటుంది. ఆయన ఛాంబర్ కు వెళ్లకుండా నేరుగా సీఎం ఛాంబర్ కు వెళ్లారు. ఇద్దరు ఆలింగనం చేసుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్ కూడా మన దృశ్యాల్లో కనిపిస్తున్నారు. జనసేన 3 మంత్రులు కూడా అక్కడికి వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రాక కోసం సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. నేరుగా రావడంతోనే చంద్రబాబు కార్యాలయానికే వెళ్ళారు. మొదటి బ్లాక్లో చంద్రబాబు కార్యాలయం ఉంటుంది. ఆయన కార్యాలయానికి వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చారు. చంద్రబాబుతో సుమారు చాలాసేపటి నుంచి చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. పాలనాపరమైన విషయాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారు. ఆయన ఛాంబర్ కూడా ఇప్పటికే రెడీ అయింది. ఆయన ఛాంబర్ ఎలా ఉందో చూసుకోవడానికి వెళ్ళటానికంటే ముందే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు. చంద్రబాబుతో మాట్లాడుతున్న దృశ్యాలు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఇప్పుడు ఈ క్షణం
చంద్రబాబు ఛాంబర్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. బయట చాలామంది ఉద్యోగులు కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఛాంబర్కు వచ్చే దృశ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఛాంబర్ దగ్గర చాలామంది సెక్రటేరియట్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రేపు అధికారికంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణం చేత వాయిదా పడితే రేపు పడవచ్చు, లేదు రేపే దాదాపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఆయన ఛాంబర్ను పూర్తి స్థాయిలో రెడీ చేశారు. ఈరోజు ఆయన ఛాంబర్ను చూసుకోవటానికి సెక్రటేరియట్కి వచ్చారు. తొలిసారి ఆయన సెక్రటేరియట్కి రాగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళారు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చంద్రబాబుకు పుష్పగుచ్చ అందించి అభినందనలు తెలియజేసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న దృశ్యాలు ఆర్టీవీ మీకు అందిస్తోంది. ఇద్దరు ఆలింగనం కూడా చేసుకున్నారు, ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు, అభినందనలు తెలియజేసుకున్నారు. నవ్వుతూ సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. చాలా విషయాలతో పాటు పాలనాపరమైనటువంటి విషయాలతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఈ ఎన్నికల యుద్ధంలో ఎలా గెలిచాము అనే విషయం గురించి కూడా చాలా కష్టపడి ఈ విజయాన్ని సాధించామనే విషయాల దగ్గర నుంచి అన్నీ సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. మరి ముఖ్యంగా ఎక్కువగా పాలనాపరమైన విషయాల గురించే మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు నవ్వుతూ సరదాగా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇలా ఒకరికొకరు ఆలింగనం చేసుకొని సచివాలయంలో కలిసిన సందర్భాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారో మీరు కమెంట్ బాక్స్లో రాయండి. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అనే దృశ్యాలు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం బయట కూడా సచివాలయ ఉద్యోగులు భారీగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన డిపార్ట్మెంట్కి వచ్చి బాధ్యతలు చేపట్టడం చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతున్నాము అని ఆయన అభిమానులు, సెక్రటేరియట్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఆతృతగా చెప్తున్న దృశ్యాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఆయన ఛాంబర్కి వెళ్ళటానికంటే ముందే నేరుగా చంద్రబాబు ఛాంబర్కి వెళ్ళారు, పుష్పగుచ్చం తీసుకువెళ్ళారు. చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఒకరికొకరు చాలా సరదాగా ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఛాంబర్లోనే ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. చంద్రబాబు ఛాంబర్ లోపల నుంచి ఆ దృశ్యాలు ఆర్టీవీ మీకు అందిస్తోంది. పవన్ కళ్యాణ్ సచివాలయానికి రావడం తొలిసారి పవన్ కళ్యాణ్ సచివాలయానికి వచ్చారు. రేపు బహుశా ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. సో ఆయన బాధ్యతలు తీసుకుంటున్న ఈ సందర్భం గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా రాయండి. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు, చాలా ఆప్యాయంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. పాలన గురించి కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ఆయన ఛాంబర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది? అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ టైం మాత్రం దాదాపుగా హాఫ్ అన్ అవర్ విత్ డిప్యూటీ సీఎంతో కలిసే పరిస్థితి అయితే ఉంది. సో దాదాపుగా 20 నిమిషాలు అయింది. ఇంకో 10 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ లోపల ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే మనం కానీ బయట కానీ చూస్తే చాలా కోలాహలం అయితే కనపడుతుంది. చాలామంది ఒకవైపు ఎంప్లాయీస్, ఒకవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ మనం కానీ చూస్తే ఇక్కడ చాలామంది రిటైర్డ్ కావాల్సిన ఎంప్లాయీస్ కూడా, ముసలి వారు కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరోవైపు రైతుల నుంచి కూడా అమరావతి రైతులు కూడా ఇక్కడ చేరుకున్నారు చాలామంది. సో ఆయన్ని ఇక్కడ కలిసి శుభాకాంక్షలు జరిపి దారి పొడుగున వాళ్ళందరూ పుష్పాలతో ఆయన్ని ముంచెత్తారు. అయినప్పటికీ ఇక్కడ కూడా వచ్చి ఆయన కలవడానికి వచ్చి, మీరు అమరావతి రైతులు ఏంటి, ఎందుకు మీరు మళ్ళీ సెక్రటరీ? ఒకటండి, గతంలో అమరావతి రాజధాని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని నిర్మించారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రైతులు నష్టపోయారు, రైతులతో మాట్లాడాలని ఫస్ట్ ఎర్రబాలెం గ్రామం రావడం జరిగింది. ఎర్రబాలెం గ్రామంలో రైతులతో మాటామంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏంటమ్మా మీ కష్టాలని అడిగినప్పుడు మేము మా గోడుని వెలవేర్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా అలా 4-5 సార్లు కూడా ఆ గ్రామ పరిధిలో మంగళగిరి మండలం, బేతపూడి, నవలూరు, నిడమర గ్రామాల్లో, ఎర్రబాలెం గ్రామంలో 4-5 టర్మ్స్ తిరిగి ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, రైతుల్ని
అని మాటిచ్చి మడమ తిప్పటం, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ఈరోజు క్యాపిటల్ అనేది కావాలి. దీనికి రైతులు భూమిని ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయం చేశాడు, దీనికి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, ఏదైతే కౌలు రావట్లేదని మేము కూడా చెప్పుకున్నా కూడా వెంటనే ఆయన మాట్లాడటం, పరిష్కరించే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా కౌలు వేయటం జరిగింది. అలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈరోజు మందడం గ్రామాల్లో రైతు ప్రాంతాలకు రమ్మన్నా కూడా ముళ్ళకంచెలేసి అడ్డగించినా కూడా మేము అమరావతి రైతులం అంతా కూడా స్వచ్ఛందంగా ఆయనకు సపోర్ట్ చేసి అమరావతి రైతులకి ఆయన సపోర్ట్ చేసి ఈరోజు ఇంత వేవ్లో పార్టీని సృష్టించి ఇంత పెద్ద ఎత్తున అధిగమించి ఎక్కువ మెజారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఈరోజు బలంగా ఉంది అని అంటే రైతులు కష్టమే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా రైతులు మాటలు ఎట్లా ఉంటే పారిశుద్ధ్య కార్యక్రమం ఇక్కడ మీరందరూ పనిచేస్తున్నవాడు, మీరు కూడా ఎవరి కోసం వేచి ఉన్నారు? ఇక్కడ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాను. అవును, అంటే మీరు ఇక్కడ పనిచేస్తున్నారు కదా రెగ్యులర్గా ఇక మీద పవన్ కళ్యాణ్ ఇక్కడే కనపడతాడు కదా. మాకు ఉత్సాహంగా ఉందండి ఆయన చూడాలని, ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేము. చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, వెళ్ళకి కూడా వెళ్ళట్లేదు. మాకు 5 అయిపోతున్నా కానీ టైం అయిపోయినా కానీ వారి కోసం ఎదురు చూస్తున్నాం. మేము కూడా ఆయన గారి కోసం ఎదురు చూస్తున్నాం. అన్న వస్తాడని ఇప్పుడు దాకా ఎదురు చూస్తామండి. మాకు అన్నయ్య వచ్చాడు కానీ అటు వెళ్ళిపోయాడు, చూడలేకపోయాము, అందుకే ఎదురు చూస్తున్నాం. టైం అయిపోయినా కానీ ఉన్నాం, అన్నయ్యని చూడాలనే ఉన్నాం. ఎంతో ఆనందంగా ఉంది అన్నయ్య వచ్చాడని. మనం చూసాం అది బేసిక్గా ఇక్కడ మహిళలు కావచ్చు లేకపోతే ఎంప్లాయీస్ చాలా యాంగ్జైటీలో ఉన్న పరిస్థితి. వాళ్ళు పరిశుద్ధ కార్యక్రమంలో యాక్చువల్గా కార్మికులు వాళ్ళు 5 గంటలకు వాళ్ళు వెళ్ళిపోవాలి, 4:40 అయింది, వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. అయినప్పుడు కూడా తమ అన్న అక్కడికి రాబోతున్నాడు, 2వ బ్లాక్కి రాబోతున్నాడు, మరి కాసేపట్లో ఎంత లేట్ అయినా సరే ఇక్కడ ఉండి ఆయన చూసే మేము ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. రోహిత్ చాలా అంటే మొత్తం ఆల్ టైప్ ఆఫ్ ఇక్కడ ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు.